ఎలా మాట్లాడాలంటే, మనం ఏ ఆడియన్స్‌తో మాట్లాడుతున్నాం, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, మగవాళ్ళైతే మగవాళ్ళకి సంబంధించిన విషయం ఎలా మాట్లాడంటే, గాలి ఏం చేస్తుంది, గాలిని వ్యాపిస్తుంది, నీరు పల్లానికి వెళ్తుంది కదా. అట్లనే మనం మాట్లాడుతున్నప్పుడు మనముగా మాట్లాడితే అది మనముగానే ఉంటాం. పాలలో నీళ్ళు కలిసినా, నీళ్ళల్లో పాలు కలిసినా, పాలు పాలుగానే ఉంటాయి, నీళ్ళు నీళ్ళుగానే ఉంటాయి. కాబట్టి పాలు నీళ్ళు రెండు కలుషితం కావాలి. నీళ్ళు నీళ్ళ పాలు కావాలి, పాలు నీళ్ళలో కలవాలి, నీళ్ళు పాలలో కలవాలి. ఇలా కావాలన్నమాట. అలా మాట్లాడాలన్నమాట ఎదుటి వ్యక్తితో. అలా మాట్లాడితేనే వాళ్ళకి కనెక్ట్ అవుతావు, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారనమాట. అంతేగాని పాలల్లో నీళ్ళు కలిసినా, నీళ్ళలో పాలు కలిసినా, పాలు పాలుగానే ఉంటే నీళ్ళు నీళ్ళుగానే ఉంటే ఎలా ఉంటుందంటే, మనం ఒక మిఠాయి తెచ్చుకొని మనం ఇతరుల ముందు గొప్పగా తింది, నా స్వీట్గా ఉన్నది అని తినుకుంటూ అందరు చెప్తే మనగానే తిన్నాం. కానీ అది తీసి ఎదుటోళ్ళకి ఇస్తే ఎట్లుంటుంది, అందరికి తల అయితే పంచిపెట్టినాం, ఎదుటోళ్ళకి ఇస్తే వాడు తిని రుచి చూస్తారు కదా. ఇలా చెప్పాలంట విషయాన్ని, అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, మిమ్మల్ని ఇష్టపడతారు అనమాట. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతుంటే ₹100 దొరికి ఒక సెల్ ఫోన్ దొరికింది, ఎవరైనా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇస్తారా? పోనీ వాళ్ళు ఫోన్ చేసి ఇస్తే ఇస్తామా? ఇవ్వం, స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఎవరైనా మంచి వాళ్ళు చేసుకుంటారు. అలాగే మరో ₹1000 ₹1,00,000 దొరికితే పిలిచిస్తామా? ఇవ్వం. ఎవరిలో కూడా మనం వాడుకుంటాం. కానీ ఎవరు లేరు కదా అని ఆ పైసలు తీసుకుపోయి అనాథాలకు ఇవ్వడం, పేదలకు ఇవ్వడం, గుళ్ళో ఇవ్వడం అయితే చేయం కదా. కానీ తిట్టుడు ఉంటాడు కదా. అలాగే ఒంటరి విధవ స్త్రీ ఉంది, చాలా మంచిది ఆమె. కానీ తన ఇంట్లో ఒక అనాథ వచ్చాడు, అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి వచ్చాడు, 35 ఏళ్ళు. వాడితో సెక్స్ పెట్టుకోకుండా ఉంటుందా? ఎవరు చేసుకునే వాళ్ళు లేదు కనుక ఇక సెక్స్తో పాల్గొంటుంది. అంతేగాని తప్పు ఆ పిల్లడితో పెట్టుకోవడం అది తప్పు కాదు కదా. అంటే స్వయంకృత అపరాధే ఆదర్శంగా ఉంటుంది అనమాట. అట్లా చూపెడతారు. కాకపోతే నిజం రియల్ లైఫ్లో అలా ఉండకపోవచ్చు. ఎవరైనా కావాలని వాళ్ళు ఫోన్ చేసి ఇస్తారా? పోనీ వాళ్ళు ఫోన్ చేసి ఇస్తే ఇస్తామా? ఇవ్వం, స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఎవరైనా మంచి వాళ్ళు చేసుకుంటారు. అలాగే మరో ₹1000 ₹1,00,000 దొరికితే పిలిచిస్తామా? ఇవ్వం. ఎవరిలో కూడా మనం వాడుకుంటాం. కానీ ఎవరు లేరు కదా అని ఆ పైసలు తీసుకుపోయి అనాథాలకు ఇవ్వడం, పేదలకు ఇవ్వడం, గుళ్ళో ఇవ్వడం అయితే చేయం కదా. కానీ తిట్టుడు ఉంటాడు కదా. అలాగే ఒంటరి విధవ స్త్రీ ఉంది, చాలా మంచిది ఆమె. కానీ తన ఇంట్లో ఒక అనాథ వచ్చాడు, అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి వచ్చాడు, 35 ఏళ్ళు. వాడితో సెక్స్ పెట్టుకోకుండా ఉంటుందా? ఎవరు చేసుకునే వాళ్ళు లేదు కనుక ఇక సెక్స్తో పాల్గొంటుంది. అంతేగాని తప్పు ఆ పిల్లడితో పెట్టుకోవడం తప్పు అని ఉంటుందా? ఉండదు. అయితే పురుషుడు ఏం చేస్తాడు, ఒంటరి అమ్మాయి వచ్చింది అనుకో, ఆతో సెక్స్ చేస్తే వాళ్ళు అంటారు, బలవంతం చేసినట్టు, రేప్ అంటారు. కానీ ఆడేం చేస్తాడు, మంచి పడితే అడిగి చేస్తాడు, ఆమె అనుమతి తీసుకొని ఇద్దరు ఇష్టమే చేస్తాడు. అదైతే తప్పు కాదు కదా, సమాజం ఓకే అంటుంది కదా. కానీ ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకొని చేయడమే, ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకోవడం, కల్పించుకొని చేయడమే. మరి జెన్యున్గా శృంగారం అంటే ఏంది అంటే, జెన్యున్గా ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా శరీర ధర్మాలు, అవి సహజ ధర్మాలు. ఒంటరిగా ఉండే స్త్రీ ఏం చేస్తుంది, ఆకలి అయితే అన్నం తినడం, అది ఆరోగ్యానికి మంచిది కదా, ప్రాణం పోతుంది. ఆ విధంగా సెక్స్లో పాల్గొంటుంది అనమాట. పురుషుడైనా అంతే, ఒంటరిగా ఉంటున్నారుగా, భార్యతో ఎట్లా సెక్స్ చేసుకుంటామో అట్లా సహజంగా సెక్స్లో పాల్గొంటున్నాడు. అలా పాల్గొంటే అది తప్పు కాదు కదా. అంటే స్వయంకృత అపరాధం కాదు, జెన్యున్గా చేస్తున్నాడు. జెన్యున్గా చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. సహజంగా కలిగే ఆ కోరికలను సహజంగానే చేస్తున్నాడు తప్ప కావాలని చేస్తాడు, హాబీగా చేస్తాడు, అలవాటుగా చేస్తాడు అనమాట. ఇలా చేస్తే తప్పు కాదు. సినిమాల్లో అలాగే ఉంటాయి, ఆడవాళ్ళకి కూడా శృంగారం అంటే సినిమాల్లో కూడా విశృంఖల శృంగారం విపరీతంగా. ఒక వ్యక్తి కావాలని చేస్తే తప్ప అలా చేయలేడు. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో సెక్స్ ఎట్లుంటుంది అట్లా తెలుగులో కూడా ఉంటాయి కామసూత్రాలు. ఇట్లా స్త్రీ పురుషులు ఇద్దరు విపరీతంగా రతికి లోనవుతారు. కానీ అది కావాలని చేయరు, సహజం. తెలుగులో సహజమైన కోరిక, ఆకలి దెబ్బకాయ లాంటిది. అయితే దాన్ని కావాలని చేయరు, మళ్ళీ సహజంగానే చేస్తారు తప్ప కావాలని కల్పించుకోరు. స్వయంకృత అపరాధం, మానవ కల్పితం ఉండదు. అది సహజంగానే చేసుకుంటూ ఉంటారు, సహజంగానే కలిగే కోరికగానే చూపిస్తారు. ఆ విధంగా ఉంటే ఆదర్శంగా ఉంటుంది అనమాట. అట్లా చూపెడతారు. కాకపోతే నిజం రియల్ లైఫ్లో అలా ఉండకపోవచ్చు. ఎవరైనా కావాలని అట్లా చేస్తారు, కానీ సినిమాల్లో మాత్రం అట్లా చూపెడతారు, కావాలని చేయరు. సహజాతాలుగానే చూపిస్తారు తప్ప వాళ్ళు కావాలని సెక్స్లో పాల్గొన్నట్టు, అదో హాబీగా అలవాటు పడి చేసుకున్నట్టుగా ఉండదు అనమాట. స్త్రీలు పురుషులు కామసూత్ర సినిమాలో కానీ ఎందులోనైనా అది జెన్యున్గానే చేస్తారు తప్ప కావాలని చేసినట్టు ఉండదు. సో అలా చేస్తే చూపర్లకు చాలా మంచి ఎక్స్టెన్షన్గా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది. మీరు ఏ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి, ట్రెడిషనల్ అయినా శృంగారమైనా ఏదైనా నవరసాలు ఇలాగే చెప్పాలి. జెన్యున్గా ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు సహజంగానే సెక్స్ కోరికలు వస్తాయి, వయసు మనం కలిగించుకోవాలి, ఒక వయసు తర్వాత అవి వస్తాయి కదా, అట్లా అనమాట. అప్పుడు కూడా మనం కలిగించుకుంటాం, వయసు వచ్చిన తర్వాత ఎప్పుడు కలిగించుకుంటూ ఉంటాడు మనిషి. అలాగే సెక్స్ కూడా మనమే చేస్తూ ఉంటాం. కానీ జెన్యున్గా సినిమాలు ఎట్లా చూపెడతారంటే, ఆ స్త్రీ తప్పే లేదనమాట. అంటే ఇప్పుడు వర్షం ఉన్నది, అది జెన్యున్గా పడుతూ ఉంటుందా, మనం పడిపించుకోము, దానికి అదే పడుతుంది. అలా ప్రతిసారి కోరికలు అవే కలుగుతూ ఉంటాయి తప్ప మనిషి కలిగించుకోడు. అలాగే వర్షం ఎలా అయితే పడుతుందో తన శృంగారంలో పాల్గొనడం కూడా అది జెన్యున్గానే చేస్తూ ఉంటారు. అది వంకలు తిరుగుతూ ఉంటారు, మెలికలు తిరగడము, వంకలు తిరగడము, కసితో ఇట్లా బుస కొట్టడము, కామసూత్రాలు ఉంటుంది కదా, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా ఉంటుంది కదా. అదంతా కూడా ఇంగ్లీష్ సినిమాలైనా తెలుగు సినిమాలైనా కామం స్త్రీలు చేసేది ఆ విపరీతమైన విశృంఖలత్వం కూడా, ఆ భరించలేని సుఖం కూడా అది జెన్యున్గానే పొందుతూ ఉంటారు. అది జెన్యున్గా లోన్ అవుతుంది తప్ప వీళ్ళు ఏ ఉండదు, గోరంతా కూడా ఉండదు. కానీ
కానీ అది జరుగుతుందా? జరగదు కదా. ఈ రెండు అన్నట్టు శృంగారము అలా మెలికలు తిరగడము, రతికి లోనవడము, పారవశానికి లోనవడము, సుఖానికి లోనవడం అనేది స్త్రీ పురుషులు ఇద్దరు జెన్యున్ కాదు, అది ఇద్దరు కావాలని చేసుకుంటారు. కానీ సినిమాల్లో రెండు అవి జెన్యున్గానే అయినట్టు చూస్తారు. వీళ్ళ గోరంతా కూడా వీళ్ళ స్వయంకృత అపరాధం ఉండదు. కానీ అలా జరగదు, కానీ అలా చూపిస్తారంట సినిమాల్లో. నిజ జీవితంలో జరగదు. కానీ నిజ జీవితంలో అలా చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. స్త్రీతో మాట్లాడడం, పరిచయం చేసుకోవడము, నవ్వడము, శృంగారంలో పాల్గొనడం అవన్నీ అలా చేస్తే అద్భుతంగా ఉంటుంది. కథ, షార్ట్ ఫిల్ము, కంటెంట్, ఫేస్ క్యాము ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పాట కూడా పాడొచ్చు ఇలాగే. ఓ కన్నెపిల్ల ఏం చేసింది, పంచనంలో గొడవలో ఈ గుండెలో పెట్టుకొని చూసుకున్నాను రా నిన్ను అని తన మోసగించినప్పుడు చెప్తుంది. ఈ గుండెలో పెట్టుకున్నా అంటూ తన గుండెల మీద బహిరంగంగా చూపిస్తుంది. అప్పుడు అందమైన ఆమె గుండెలు బహిర్గతం అవుతున్నాయి. అంటే ఆమె కావాలని చేస్తలేదు, కానీ ఆమె చేయడం వల్ల కావాలని చూసేటి బహిర్గతం అవుతున్నాయి. అప్పుడు ఎట్లుంటుంది, అందరికీ పబ్లిసిటీ అవుతుంది. ఆమె కావాలని చూపెడతలేదు కాబట్టి జెన్యున్గా పబ్లిసిటీ అవుతుంది, జెన్యున్గా చెప్తుంది, రెండు జెన్యున్గా కనబడతాయి కదా. అలా ఎందుకంటే స్త్రీ స్థానాలు అనేవి ఆమె కావాలని చూపెడుతుంది, పురుషుడు కావాలనిపిస్తాడు తప్ప జెన్యున్గా ఆమె కావాలని బహిర్గతం చెయ్యదు, కావాలని బహిర్గతం కావు. కానీ జెన్యున్గా అవుతున్నాయి, జెన్యున్గా ఆమె చూపిస్తుంది, జెన్యున్గా అవుతున్నాయి తప్ప ఆమె కావాలని చూపిస్తలేదు, అవి కావాలని బహిర్గతం అవుతలేవు, రెండు జెన్యున్గా అవుతున్నాయి కదా. ఇది అదృష్టం అన్నట్టు. సో కంటెంట్ కూడా ఇలా చెప్పాలన్నమాట, కావాలని చెప్పద్దు, జెన్యున్గా చెప్పాలి, జెన్యున్ చెప్పాలి కంటెంట్ను. ఇలా చెప్పినప్పుడు ఏదైతే వినాలని అనుకుంటారో, ఎవరైతే చెప్పాలని అనుకుంటారో ఆ చెప్పడం కూడా జెన్యున్గా చెప్పబడుతుంది, కావాలని చెప్పరు. ఏదైతే వినాలనుకుంటారో అది కూడా జెన్యున్గా వినబడుతుంది తప్ప కావాలని వినబడదు. ఇక ఇలా రెండు జెన్యున్లు వినిపిస్తాయి కాబట్టి ఆడియన్స్ ఇష్టపడతాడు. శృంగారం కూడా అంతే, జెన్యున్గా చేయండి, జెన్యున్ చేయండి, కావాలని చేసేటివి. సెక్స్ కావాలని చేస్తారు, సెక్స్ ఫీలింగ్స్ కావాలనే కలిగించుకుంటారు కదా. ఈ రెండు కూడా జెన్యున్గా చేయండి, జెన్యున్ చేయండి, అప్పుడు స్త్రీ అద్భుతంగా ఆనందిస్తుంది అనమాట. ఇలా మన స్వయంకృత అపరాధం గోరంతా కూడా ఉండద్దు అనమాట, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇది సాధ్యపడదు, కానీ మనం చేయాలి, అట్లా చేస్తే అద్భుతంగా ఉంటుంది. కంటెంట్ కూడా ఇలా చెప్పాలి, ఫేస్ కెమెరా ఇలా చేయాలి, కంటెంట్ కూడా ఇలా క్రియేట్ చేయాలి. ఎవరైనా దెబ్బతిన్నప్పుడు నొప్పి బాగా పెడతా ఉంటుంది, అయినా సరే ఏడవకుండా ఉంటారా? ఉండరు కదా. అట్లనే ఇప్పుడు ఎట్లంటే సెక్స్ చేస్తున్నప్పుడు మనకు అనుభూతి, సుఖానుభూతి కలుగుతుంటుంది, సుఖం పొందుతుంటే దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తారు. కానీ దాన్ని వదులుకుంటున్నాడు అతను, కానీ సెక్స్ చేస్తున్నాడు. అట్లా ఎవరైనా చేస్తారా? చేయరు కదా. ఇంకోటి, సెక్స్ ఎవరైనా కావాలని చేస్తారు, అనుభూతులు కలుగుతుంటే చేయవద్దు, సెక్స్ చేస్తారు, స్త్రీని అనుభవిస్తుంటారు, ఫోర్ ప్లే చేస్తూ అనుభవిస్తుంటారు కదా. అలా చేస్తున్నప్పుడు కూడా అది కూడా ఒక అనుభవం పొందడమే, కానీ ఆడ అనుభవం పొందకుండా ఫోర్ ప్లే చేస్తున్నాడు, సెక్స్ చేస్తున్నాడు, అవన్నీ రెండు వదులుకున్నట్టే కదా. ఆనందం బాగా వదులుకున్నట్టే, సెక్స్ చేస్తూ సుఖానుభూతిని పొందడం కూడా వదులుకున్నట్టే. రెండు వదులుకొని ఊరికే చేస్తారా? ఎవరైనా ఊరికే చేస్తే ఏమొస్తుంది? జీతం తీసుకోకుండా ఉద్యోగం చేసినట్టు ఉంటుంది కదా, పని చేసినట్టు ఉంటుంది కదా. రెండు వదులుకుంటేట్టుంటుంది, అదిగో అట్లా అన్నమాట. మీరు కంటెంట్ చెప్పేటప్పుడు అలాగే కంటెంట్ రెండు వాటి యొక్క అనుభూతిని, అనుభవాన్ని, అందులోని సారాన్ని మీరు అనుభవించకుండా విషయాన్ని మాత్రమే చెప్పాలి, అతీతంగా. ఓకే, అనుభవించకుండా చెప్తే జనాలకు చక్కగా వాళ్ళకు అర్థమవుతుంది అనమాట. అంతేగాని మీ అనుభవంతో, మీ అనుభూతి కోసం, మీ స్వార్థం కోసం చెప్తే మీరు స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది, జనాలకు ఏమొస్తుంది? రాదు. కాబట్టి మీరు స్వీట్ తినకుండా ఉంటే నేను తినలేదురా అంటే వాళ్ళకి నేను తినలేదు అని వాళ్ళకి అర్థమైంది కదా. ఇట్లా అర్థమైంది అనమాట, గుర్తుపెట్టుకోండి. క్రియేట్ చేయడం కూడా కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి, ఫేస్ క్యామ్ కూడా ఇలాగే చెప్పాలి. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, కెమెరా ముందు దాన్ని ఎలా చెప్పాలి అంటే, ఒక డ్రామా సినిమా కోసం ఒక హీరో, ఒక హీరోయిన్ అనమాట, ఇద్దరు శృంగారం చేస్తున్నట్టు, రొమాన్స్ చేస్తున్నట్టు నటించాలి. అంటే రియల్ సెక్స్ కాదు అది, సినిమా కోసం చేస్తున్నారు. దాంట్లో కూడా ఆమె తమకము, వాడిని కౌలించుకోవడం, వాడిని పట్టుకోవడం, రొమ్మలు అందించడం, వాడు రొమ్మలు పట్టించడం, వాటిని పిసుకడము, బొట్టును చూడడము, నాకడము, ఆమె లేపి చూపెట్టడము, దాన్ని చూడడము, నాకడం, ఇవన్నీ ఉంటాయి. పెరుగుదల పిసుకడము ఇవన్నీ ఉంటాయి. ఆమె ఆపు అంటుంది, కౌగిలించుకుంటుంది, సేమ్, కానీ నటన మాత్రమే. వాడు నటిస్తున్నాడు, కానీ నటనైనా కూడా రియల్ అయినా నటన ఒకటే. కానీ ఇది నటన అంటున్నారు, రియల్గా చేస్తే రియల్ అంటున్నారు, అంతే తేడా కదా. సేమ్ ఆమె అందాలు చూస్తున్నాడు, ఆమె తమకం చూస్తున్నాడు, ఆమె కౌగిలించుకుంటే ఆమె అందాలు తాకుతున్నాయి, అది కూడా వానికి కలుగుతూ ఉన్నాయి. కాకపోతే నటనలో కూడా కలుగుతూ ఉంటాయి జెన్యున్గా, అవి వాడు కలిగించకుండా వాళ్ళలో కలుగుతూ ఉంటాయి అనుభూతులు, అందాలు ఆమెలో కూడా కలుగుతూ ఉంటాయి. ఆమె నటనైనా ఆమె కౌగిలించుకుంటుంది నిజంగానే, వాడు నటనైనా వాడు సుఖం పొందుతూ ఉంటాడు, అందం కలుగుతూ ఉంటుంది. అంటే వాడు కావాలని పొందాడు, జెన్యున్గా అది శరీరంలో కలుగుతూ ఉంటాయి. అట్లా నటనలో కూడా అది జెన్యున్గానే కదా తాకేది. ఇట్లనే కంటెంట్ చెప్పడం, క్రియేట్ చేయడం కూడా నటనే చేయాలి, రియల్గా చెప్పకూడదు. కానీ అలా చెప్పినా కూడా అది కూడా నటన కూడా రియల్ కదా, రియల్గానే చేస్తున్నావు కదా, నటనైనా రియల్గానే చేస్తున్నావు కదా. కాబట్టి అందులో రియల్గా కలిగే అనుభూతి, ఆనందం ఆడియన్స్ కలుగుతుంది, నువ్వు కూడా చెప్తూ ఉంటావు తెలియకుండా, నీకు అతీతంగా. ఒక కంటెంట్ క్రియేట్ చేయడం, చెప్పడం ఇలాగే చెప్పాలంట, కానీ రియల్గా మాత్రం చెప్పకూడదు. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎవరు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మొగోళ్ళు దొంగతనం చేసిపోయింది అనుకో, వాడిని ఏం చేస్తారు?
చేస్తారు, ఆ వస్తువు పట్టుకున్నాడు వెంటనే వరకు వచ్చి అంగి లాగు ఇడిపించి అవన్నీ ఇడిపిస్తాడు, మంచిగా తిప్పించి చూస్తాడు కదా. అట్లా అనమాట. అలాగే ఒక అమ్మాయి తప్పు చేసింది అనుకో, పనిష్మెంట్గా బట్టలు ఇప్పడమో లేకుంటే దొంగతనం చేసి అనుకో, ఆ వస్తువు ఇడబెట్టిన చీర అవన్నీ ఇప్పితే చూసుకో సేటు ఏమేమి తీసుకున్నాను, లంగా చీర అవన్నీ ఇప్పి జాకెట్ ఇప్పి మొత్తం బాధ చూపెడితే ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది కదా. అట్లా ఉంటుంది. కావాలని సెక్స్ కోసం అయితే ఆమె సెక్స్ కోసం ఇప్పట్టు సెక్స్ కోసం చూసినట్టు, తర్వాత తెచ్చిపెట్టుకున్నట్టే పోతాయి. కానీ ఇవి కావాలని కావు, జెన్యున్ ఉన్నాయి కాబట్టి ఇవి చాలా హత్తుకుంటాయి అన్నట్టు, హెడ్ టచింగ్ అయితే అన్నట్టు. ఇప్పుడు లేడీ యాక్టర్ అబ్బాయి ఉన్నాడు, 15 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, 13 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఇట్లా అన్నీ మచ్చలు చూడాలని ఒక లేడీ డాక్టర్ ఏం చేస్తే పిల్లల డాక్టర్ మొత్తం ఇప్పించింది. ఇప్పుడు నన్ను అనగానే 15 ఏళ్ళు ఇప్పుడు నగ్నంగా రంగం అవన్నీ చూస్తాను లేడీ డాక్టర్, సిగ్గుపడకుండా ట్రీట్మెంట్ కాబట్టి. అయినా కూడా అది ఆమెకు బ్యూటీ నచ్చింది కాబట్టి చూస్తుంది కదా, నచ్చకపోతే చెయ్యి అంటుంది కదా, కాబట్టి నచ్చి అవన్నీ చూస్తుంది అనమాట. ఆమె కూడా ఒక మధురమైన అనుభూతి ఉంటుంది, వానికి కూడా మధురమైన అనుభూతి ఉంటుంది. ఎందుకంటే కావాలని చేసింది, సెక్స్ చేస్తారు కావాలని చూస్తారు చూసినా, అది మళ్ళీ పోతాయి అన్నట్టు. కానీ ఇలా జెన్యున్గా చూస్తున్నారు వేరే రీజన్ తోటి, కాబట్టి టచ్ అయితే అందంగా ఉంటాయి. ఆ అబ్బాయికి అనుభూతి ఉంటుంది, ఆమెకు అనుభూతి ఉంటుంది, మధురమైన అనుభూతి ఉంటుంది, పైకి చెప్పరు కానీ. సో కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి, ఏదైనా ఎలాంటిదైనా, నవరసాలు బూత్ అయినా ట్రెడిషనల్ అయినా ఓకే క్రియేట్ చేయాలి. కెమెరా ముందు కూడా ఇలాగే చెప్పాలన్నమాట, ఈ విధంగా చెప్పాలి. డైరెక్ట్గా అదే రీజన్తో క్రియేట్ చేయొద్దు, అదే రీజన్తో చెప్పొద్దు, జనాలకు నచ్చదు. తెచ్చిపెట్టుకుని చెప్పినట్టు ఉంటుంది, కాబట్టి నచ్చదు జనం. ఉదాహరణకి ఒక కంటెంట్ గురించి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నలుగురిలో సినిమాలు కానీ బయట కానీ ఒక సన్నివేశం వస్తుంది. ఒకసారి భయపడుతూ ఒక మేడం దగ్గరకు వచ్చాడు, వచ్చి మేడం అమ్మ నా పిచ్చలు మాయం చేయొద్దు, నా పిచ్చలు మాయం చేయొద్దని చేయను అడ్డం పెట్టుకున్నాడు. సెల్లికి గుప్పిట్లో పెట్టుకుని, మేడం నన్ను భయం చేయొద్దు, నేను దండం పెడతాను, నా పిల్లలకి పనికిరాను, నా పిల్లలు వెళ్ళగొడుతుంది, నేను పెళ్ళికి పనికిరాను, నా జీవితం ఆన్ చేయొద్దు, నా పిచ్చలు మాయం చేయొద్దు, నువ్వు మంత్రగత్తు, నువ్వు పిచ్చలు మాయం చేయొద్దు అంటే అక్కడ ఉన్న మహిళలను ఏం చేస్తారు, లేదా టీవీ చూస్తున్న మహిళలు, లేదా బయటనే జరిగింది అనుకో, బయట ఆడవాళ్ళు నవ్వుతారు, చేయడం పెట్టుకుని నవ్వుతారు బాగా. ఎందుకంటే పిచ్చలు అనే ప్రస్తావన వాళ్ళకి పిచ్చల్లో చూపెడుతుంది తప్ప అతను భయపెడుతున్నాడు మాయం చేయొద్దు అనేది కాదు కదా. సుల్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి సుల్లి అనగానే ఆ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు, అందరు నవ్వుతుంటారు ఆడలు, సెక్స్ ఫీలింగ్ వచ్చి కదా. ఇట్లా అన్నట్టు ఇది కూడా డబుల్ మీనింగ్ లాంటిది. సో సినిమాల్లో చెప్పే ప్రతి సన్నివేశం కూడా ఇలా చెప్తారంట, నేరుగా ఏది చెప్పకూడదు, సెక్స్ ఫీలింగ్ కానీ కామము కానీ నవరసాలు ఏది నేరుగా చెప్పకూడదు అంటే, ఇలా ఇండైరెక్ట్గా క్రియేట్ చేయాలి, ఇండైరెక్ట్గా చెప్పాలన్నమాట. చెప్తే వాళ్ళకు అదే ఫీలింగ్ వస్తుంది, దాని గురించి మనం వేరేలాగా చెప్పినా ఆ ఫీలింగే వస్తుంది అంటే. ఇట్లా చెప్తారు ఎవరైనా కంటెంట్. మనం ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఫాంటసీ చేస్తారు చాలామంది, సినిమాలు కూడా ఫాంటసీ కదా అనుకుంటారు. కానీ ఫాంటసీలో ఉంటుంది, ఉదాహరణకు మార్కెట్ అనుకో, మార్కెట్ ఉంటుంది, కానీ ఆ మార్కెట్లో ఏమేమి కూరగాయలు అమ్ముతారు, ఎన్ని రకాలు అమ్ముతారు, ఏమేమి పుట్టలు ఉన్నాయి, మనుషులు ఎట్లున్నారు, ఏమేమి పేర్లు ఉన్నాయి, ఇవన్నీ తెలిస్తే మనకు తెలుగు ఏమేం జరిగింది అక్కడ, ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు వచ్చారు, ఏ మంత్రి వచ్చాడు, ఇవన్నీ చెప్పగలుగుతామా, చెప్పలేము. ఎందుకంటే ఫాంటసీలో మార్కెట్ అంటాం అంతే. కానీ వగైరా వగైరా అని చెప్తాం తప్ప పేర్లతో సహా ఇన్ని చెప్పాం కదా, కోటి విషయాలు ఆడ ఉన్నాయి ఉన్నట్టు చెప్పాం కదా. కాబట్టి స్వయంగా మార్కెట్ వెళ్తే ఏం చెప్తాం, వంకాయ ఉన్నది, బీరకాయ ఉన్నది, ఉన్నది అది ఉన్నది, రెస్ట్ లేదు, ఆడలు ఎక్కువ ఉన్నారు, మొగలు తక్కువ ఉన్నారు, ట్రాన్స్జెండర్లు చేకూరుతారు, ఇన్ని చెప్పగలుగుతాం కదా. రియల్గా పోతే ఇగో ఫాంటసీ చేయండి, కానీ ఇగో ఇలా రియల్గా కళ్ళ ముందు చూస్తే ఎలా ఉంటుందో అలా రియాలిటీని చెప్పండి, ఇలా ఫాంటసీ చేయండి కంటెంట్ని. ఓకే ఇలాగే చెప్పండి దీన్ని. కంటెంట్కి ఫాంటసీకి ఒరిజినల్కి తేడా ఏంటంటే, ఉదాహరణకి ఫాంటసీతో నువ్వు భగవద్గీత చెప్పగలవా, గీతా సారం చెప్పగలవా, చెప్పలేవు. గీతం చెప్పలేవు. అలాగే ఫాంటసీతో రామాయణం చెప్తావా, మహాభారతం చెప్తావా, చెప్పలేవు కదా. రాత్రి కల్లోకి వస్తాయి, రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ వస్తాయి, కానీ వాటిని పేర్లు వస్తాయి, కానీ వాటిని చెప్పగలవా, చెప్పలేవు. అదే రియల్గా చదివితే భగవద్గీత భగవద్గీత చదివింది చెప్తావు, రామాయణం చదివితే అన్న చదివింది ఉన్నది ఉన్నట్టు చెప్తావు, మహాభారతం చదివితే చదివింది ఉన్నట్టు చెప్తావు. కాబట్టి ఫాంటసీ చెయ్యాలి, కానీ ఆ ఫాంటసీలో రియాలిటీగా నువ్వు చదివితే ఎట్లుంటుందో రియల్గా చెప్పాలి. మహాభారతం, భాగవతం, రామాయణం అది రియల్గా చదివినోడే చెప్తారు కదా, అలా ఫాంటసీలో కూడా రియల్గా చెప్పాలి, రియాలిటీ చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఫాంటసీ కాదు, ఫాంటసీ చెయ్యి, కానీ 100% రియల్ కూడా, అది గుర్తుపెట్టుకోవాలి.